గురించి సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించినందుకు స్వామీజీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గురువర్యులు భూపతి స్వామీజీ గారిని కూడా వారి ఉపన్యాసాన్ని తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మన ఆత్మ మనకి తిరిగి వచ్చిన రోజు. మన ఆత్మ మనకి తిరిగి వచ్చిన రోజు. మన రాముడు వచ్చాడు. ఎవరు వచ్చారు? రాముడు వచ్చాడు. త్రేతాయుగంలో కేవలం 12 సంవత్సరాలు మాత్రమే వనవాసం చేసినటువంటి శ్రీరాముడు ఈ కలియుగంలో 500 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసి ఈ రోజు మళ్ళీ బాలరాముడుగా మన ముందుకు వచ్చిన రోజు. ఇది చాలా ఆనందకరమైన రోజు. ఇవాళ మనం చేయాల్సింది ఆధ్యాత్మిక ప్రవచనం కాదు, ఆనంద ప్రవచనం. ఏ ప్రవచనం? ఆనంద ప్రవచనం. ఎందుకంటే రాముడు వచ్చాడు. రాముడు అంటే ధర్మం, ధర్మం అంటే రాముడు. ఎందుకు రాముడు అంటే ధర్మం? ఉదయాన్నే సాయంత్రం పూట రేపు నువ్వు రాజువయ్యా అంటే ఒప్పుకున్నాడు. మళ్ళీ నీకు వనవాసం అంటే ఒప్పుకున్నాడు. అప్పుడు దశరథ మహారాజు, నిన్ను చూడకుండా నేను ఉండలేను రామా, నేను ముసలివాడినిరా, నా మీద యుద్ధం చేసి నన్ను జైల్లో పారే, జైల్లో ఉండి జైలు ఉత్సవం నుంచి మధ్య చూపుతూ నేను బతికేస్తా, రాజ్యాన్ని నిలుకో అన్నాడు. లేదు నాన్న, పితృవాక్య పరిపాలన మనకి తరతరాల నుంచి వస్తున్నటువంటి ధర్మం. తండ్రి ఏది చెప్తే కొడుకు అది ఆచరించాలి. నువ్వు రాజ్యం అన్నావు, భోగం అనుభవిస్తా. లేదు వనవాసం అన్నావు, వెళ్ళిపోతాను అన్నాడు. అది ధర్మం. కొడుకుగా తన ధర్మాన్ని తను నిర్వర్తించాడు. వనవాసానికి వెళ్ళాడు. సుగ్రీవుడు వచ్చాడు, నేను స్నేహం అందిస్తున్నాను, నన్ను కాపాడన్నాడు. స్నేహం కోసం వారిని కొట్టాడు. అక్కడ స్నేహం కోసం, ధర్మం కోసం నిలబడ్డాడా లేదా? నిలబడ్డాడు. అది రాముడు అంటే. వనవాసం ఏదైనా చేయొచ్చు. అడవిలో మృగాలను కొట్టచ్చు. క్షత్రియుడు మృగాలను కొట్టాడు, రావడానికి లేదు. తండ్రి చనిపోయానికి కబురు వచ్చినప్పుడు కొడుకు ఏది తింటే దానితో పిండ ప్రదానం చేయాలి. గారముద్దలతో పిండ ప్రదానం చేశాడు రాముడు. గారముద్దలతో పిండ ప్రదానం చేశాడు. ధర్మం ఎక్కడా తప్పలేదు. రావణ యుద్ధం జరుగుతుంది. 6 రోజులు భయంకర యుద్ధం జరుగుతోంది. అక్కడ ఆ యుద్ధాన్ని చూసినటువంటి రాక్షసులు కావచ్చు, వానరులు కావచ్చు, వానరులు అనుకుంటున్నారంట, అమ్మో మనం రాముడు పక్షాన ఉన్నాం కాబట్టి సరిపోయింది. కానీ అదే కనుక అవతల వైపు ఉంటే ఈ బాణాల దాటేంటి, ఈ మేఘాలు ఏంటి, ఈ మేఘాల ఉరుముల పిడుగుల బాణాల అర్థం కావట్లేదు, చచ్చిపోతాం కదా అనుకున్నారంట. ఈ వైపు రాక్షసులు చూసి ఇలాంటి మహానుభావుడితో మన రావణాసురుడు పెట్టుకున్నది, ఇక మనం సత్యం మనకు మోక్షం వచ్చినట్టే అనుకున్నారట. అలాంటి భార్యని తీసుకెళ్లినటువంటి రావణాసురుడు యుద్ధంలో 6వ రోజు శరీరం ఛత్రం పడిపోయినది, ఆయుధం పడిపోయినది, రథసారథ పడిపోయాడు, రథం నుంచి కూలిపోయాడు రావణాసురుడు. కొట్టాలంటే ఆ రోజు రావణాసురుడిని ఆ రోజే కొట్టొచ్చు, కానీ కొట్టలేదు. రావణ, నీ చేతిలో ఆయుధం లేదు, చేతిలో ఛత్రం లేదు, నువ్వు రథం లేదు, రథసారథి లేడు, కనుక ఈ రోజు నీతో యుద్ధం చేయను. రేపు వెళ్ళి నీ రథసాధన సమకూర్చుకొని ఆయుధంతో తిరిగిరా, అప్పుడు యుద్ధం చేస్తా అన్నాడు. అది రాజనీతి. అది రాముడంటే ధర్మం, ధర్మం అంటే రాముడు. ఎందుకు రాముడు అంటే ధర్మం అంటే ఇది ఎంత ఉంది, మనకు సమయభావం ఉంది కనుక మనం ఎక్కువగా చర్చించుకోలేకపోతున్నాం. రామాయణంలో ప్రతి కావ్యం అద్భుతమే. రావణాసురుడు దగ్గరికి హనుమంతుడిని తీసుకెళ్లి ఎదురుగా కూర్చోబెడతారు, బంధిస్తారు బ్రహ్మాస్త్రంతో. కూర్చున్నప్పుడు ఎవడ్రా నువ్వు కోతి అంటే, నీకు ఆ సందర్భం లేదు, ఇక్కడ అసలు విషయానికి వస్తున్నా. నీకు గుర్తుందో లేదో రావణ, నీ తమ్ముడు సుగ్రీవుడు. ఎందుకు సుగ్రీవుడు రావణాసురుడు తమ్ముడయ్యాడంటే, వాలితో సంధి చేసుకొని పారిపోయి వస్తాడు రావణాసురుడు. వాలి సముద్రంలో సంధ్యావందనం చేస్తున్నప్పుడు రావణాసురుడు వెళ్ళి పక్కన డిస్టర్బెన్స్ చేస్తుంటే తోకతో ముడేసి పట్టుకొని 4 సముద్రాల్లో సంధ్యావందనం చేసి వాలి తన అంతఃపురంలోకి వచ్చి ఇసిరి వేసి, ఎవడ్రా నువ్వు పైతల్లో పురుగుగా నన్ను ఇబ్బంది పెడుతున్నావు అంటే వేడుకుంటాడు. స్వామి, నేను లంకాపురి వాసిని, రావణుడు అంటారు, నన్ను వదిలిపెట్టాయని అంటాడు. అలాంటి వాలిని ఒకే బాణంతో చంపాడు రాముడు. రావణాసుర జాగ్రత్త, అలాంటి వారిని ఒకే బాణంతో చంపాడు. 1000 చేతుల కార్యార్జునుడు, అర్థం ఉంది, కార్తవీర్యార్జునుడు. అలాంటి కార్తవీర్యార్జునుడిని 1000 చేతులు తెరనగినటువంటి పరశురాముడి యొక్క చేతుల ఆయుధాన్ని తీసుకున్నవాడు శ్రీరాముడు. ఒక్కసారి శ్రీరాముడు నేను చంపుతానని ప్రతిజ్ఞ పూనిన తర్వాత నిన్ను కాపాడేవాడు ఈ భువన భాండవంలోనే కాదు, దేవలోకంలోనే కాదు, నాగలోకంలో కాదు, ఎక్కడా లేదు. మళ్ళీ తనకు తానుగా క్షమించి వదిలేస్తే తప్ప కనుక
రావణ ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. సీతమ్మ వారిని తీసుకొచ్చి రావణ వారికి ఇచ్చి శరణాగతి అనుకో, నీ ప్రాణం నీకు తిరిగి వస్తుందని చెప్పని లంకలో రావణాసురుడికి మొట్టమొదటిసారి మధ్యవర్తిగా వెళ్ళినప్పుడు హనుమంతుడు చెప్పినటువంటి పదాలు ఇవి. కిష్కింధకాండలో చెప్తే వారి గురించి చెప్పడానికి చాలా ఉంటుంది, మనం సుందరకాండలో చెప్తే బాగా ఉంటుంది. ఈ రోజు మనం చేసినటువంటి ఈ యొక్క కార్యం ఏం కార్యం? ఇది ధర్మ కార్యం, రాముడు కార్యం. రాముడు ఎక్కడ ధర్మం తప్పులేదు, మీరెక్కడ అదుపు తప్పొద్దు. రాముడు ఎక్కడ ధర్మం తప్పులేదు, మీరెక్కడ అదుపు తప్పొద్దు. గుండె నిండా రామనామం పెట్టుకొని మీ యొక్క విజయయాత్రని, ఇది ఆత్మగౌరవ యాత్ర, విజయయాత్ర కాదు, మన యొక్క హైందవుల యొక్క ఆత్మగౌరవ యాత్ర. ఇది రాముడు హిందువులకు ఒక్కడే దేవుడు కాదు, అసలు మానవ జాతి మొత్తానికి కూడా ఆదర్శ పురుషుడు, యుగ పురుషుడు మన యొక్క శ్రీరామచంద్ర మహాప్రభు యొక్క నామస్మరణతో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ యొక్క నామస్మరణతో మీ యొక్క ఆత్మగౌరవ యాత్ర మన యొక్క రాముల వారిని స్మరించుకుంటూ విజయవంతంగా తిరిగి రండి. నిదానంగా 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 వాహనాలు నడపండి. శుభం భూయాత్. శ్రీ